ప్రియమైన సహోదర సహోదరీమణులారా, ఈ కొత్త దినాన్ని మనకు ప్రసాదించిన పరలోక తండ్రికి మహిమ కలుగును గాక. ప్రతి ఉదయం దేవుని కృపతోనే ప్రారంభమవుతుంది. మన శ్వాస, మన జీవితం, మన కుటుంబం ఇవన్నీ ఆయన వరాలు. జీసస్ క్రైస్ట్ మనకు ఇలా బోధించారు: ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, గిడ్డంగుల్లో దాచవు, అయినను మీ పరలోక తండ్రి వాటిని పోషించుచున్నాడు. అయితే మనము ఆయన సంతానమై ఉండగా, ఈ దినమున మన అవసరాలను ఆయన తీర్చకపోవచ్చా? ఈ రోజు మీ హృదయంలో ఏ అవసరం ఉందో దేవుడు తెలిసియున్నాడు. మీరు ఉద్యోగం కోసం ప్రార్థిస్తున్నారా? మీ ఇంటిలో శాంతి కోసం ఎదురు చూస్తున్నారా? ఆరోగ్యం కోసం ఆశపడుతున్నారా? ఆర్థిక సమస్యల నుండి విముక్తి కావాలనుకుంటున్నారా? దేవుడు మీ కన్నీటి ఒక్క చుక్కను కూడా మరచిపోడు. ఆయన సమయము పరిపూర్ణము. మనము విశ్వాసంతో ఆయన వైపు చూసినప్పుడు ఆశీర్వాద ద్వారాలు తెరుచుకొనును. ఈ దినము మీరు ఇలా ప్రార్థించండి: ప్రభువా, నేడు నా ప్రతి అవసరమును నీ చేతుల్లో ఉంచుచున్నాను. నా భయాలను తీసివేయుము, నా కుటుంబాన్ని కాపాడుము, నా పనిని ఆశీర్వదించుము, నా హృదయములో శాంతిని నింపుము. గుర్తుంచుకోండి, అవసరములు మనుష్యుల చేతిలో కాదు, దేవుని చేతిలో తీర్చబడును. ఆయన కృప సరిపోతుంది. ఆయన శక్తి సంపూర్ణము. ఈ రోజు మీరు ఎక్కడ ఉన్నా, దేవుని ఆశీర్వాదం మీ మీద ఉండుగాక. మీ ఇంటిపై సమాధానం ఉండుగాక. మీ శ్రమకు ఫలితం కలుగుగాక. మీ అవసరాలు సమృద్ధిగా తీర్చబడుగాక. దేవుడు మీను ఈ దినము ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే అది యాదృచ్ఛికం కాదు. దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఈ రోజు మీ హృదయంలో ఏ భారముంది? ఏ ఆందోళన మీ మనసును కలవరపెడుతోంది? ఎవరికి చెప్పలేని అవసరం మీలో దాగి ఉందా? గుర్తుంచుకోండి, జీసస్ క్రైస్ట్ మనలను ప్రేమించేవాడు. ఆయన మీ పరిస్థితిని చూస్తున్నాడు. ఆయన మీ నిశ్శబ్ద ప్రార్థనను వినుచున్నాడు. ఈ దినము దేవుడు మీ అవసరాలను తీర్చబోతున్నాడు. మీరు కేవలం విశ్వాసంతో నిలబడాలి. బైబిలు చెబుతోంది, ముందుగా దేవుని రాజ్యమును వెదకుడి, అప్పుడు ఈ సమస్తమును మీకు అనుగ్రహింపబడును. అంటే ఏమిటి? మీరు దేవునిపై దృష్టి పెట్టినప్పుడు ఆయన మీ అవసరాలపై దృష్టి పెడతాడు. మీకు డబ్బు అవసరమా? దేవుడు మార్గం తెరవగలడు. మీకు ఆరోగ్యం అవసరమా? ఆయన స్వస్థపరచగలడు. మీ కుటుంబంలో కలహమా? ఆయన సమాధానం ఇవ్వగలడు. ఈ రోజు నేను మీ కోసం ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుము. వారి ఇంటిని ఆశీర్వదించుము. వారి పనిని ఆశీర్వదించుము. వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుము. వారి ఆరోగ్యాన్ని కాపాడుము. వారి కన్నీళ్లు ఆనందంగా మార్చుము. దేవుడు ఆలస్యం చేయడు. ఆయన సమయం సరిగ్గా ఉంటుంది. మీరు విశ్వసించండి, అద్భుతం సమీపంలో ఉంది. ఈ రోజు మీరు ఇలా చెప్పండి: నా దేవుడు నా అవసరాలను తీర్చును. మీరు ఆశీర్వదింపబడినవారు. మీరు ఎంపిక చేయబడినవారు. మీరు దేవుని ప్రియ సంతానం. ఈ దినము మీ అవసరాలను దేవుడు ఆశీర్వదించును. దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఈ ఉదయం మీరు లేవగానే మీ మనసులో ఈ ఆలోచన వచ్చింది: బాధనా? అవసరమా? భయమా? లేదా ఆశతో నిండిన ప్రార్థన? గుర్తుంచుకోండి, మీ పరిస్థితి ఎంత క్లిష్టమైనదైనా దేవుని శక్తి దానికంటే గొప్పది. బైబిల్ మనకు చెబుతోంది, మీ సమస్త భారమును ఆయన మీద వేయుడి, ఎందుకంటే ఆయన మీ గురించి చింతించుచున్నాడు. జీసస్ క్రైస్ట్ మీకోసం శిలువపై తన ప్రాణాన్ని ఇచ్చాడు. అయితే మీ చిన్న అవసరాన్ని ఆయన తీర్చలేడా? ఈ రోజు మీకు అవసరం ఏమిటి? ఉద్యోగం కావాలా? ఆర్థిక సహాయం కావాలా? ఆరోగ్యం కోసం ఎదురు చూస్తున్నారా? కుటుంబంలో శాంతి కావాలా? దేవుడు మీ కన్నీళ్లను చూస్తున్నాడు. మీ నిశ్శబ్ద ప్రార్థనను వింటున్నాడు. మీ హృదయంలోని బాధను అర్థం చేసుకుంటున్నాడు. దేవుడు ఆలస్యం చేయడు. ఆయన సమయం సరైనది. మనము నిరీక్షించినప్పుడు కూడా ఆయన పని చేస్తున్నాడు. ఈ రోజు నేను మీతో ఒక విశ్వాసపు మాట చెబుతున్నాను: మీరు ఒంటరిగా లేరు. మీరు పడుతున్న ప్రతి పోరాటం దేవునికి తెలుసు. మీరు పడుతున్న ప్రతి అడుగు ఆయన చూస్తున్నాడు. ఇప్పుడు మనం కలిసి ప్రార్థిద్దాం. పరలోక తండ్రి, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుము. వారి అవసరాలను నీవే తెలుసు ప్రభువా. వారి ఆర్థిక సమస్యలను పరిష్కరించుము. వారి శరీరాన్ని స్వస్థపరచుము. వారి కుటుంబంలో శాంతిని నింపుము. వారి జీవితంలో కొత్త ద్వారాలు తెరవుము. వారి హృదయంలో భయాన్ని తొలగించి విశ్వాసాన్ని పెంచుము. ప్రియమైన వారు, ఈ రోజు మీరు ఇలా ప్రకటించండి: నా దేవుడు నన్ను విడువడు. నా దేవుడు నా అవసరాలను తీర్చును. మీ ఆశీర్వాదం మార్గములో ఉంది. మీ అద్భుతం సమీపంలో ఉంది. మీ ప్రార్థనకు సమాధానం వస్తోంది. ఈ
ఈ రోజు మీరు ధైర్యంగా ముందుకు నడవండి. విశ్వాసంతో నిలబడండి. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఈ దినము మీ అవసరాలను దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.